ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. జగన్ మదిలో ఏముంది? సీఎం నిజంగానే మాస్టర్ ప్లాన్ వేశారా? ఇన్ఛార్జీల మార్పుతో వైసీపీ జాతకం మారుతుందా? మిగతా 174 నియోజకవర్గాలు వేరు, అరకు వేరని చెప్పుకోవాలా? నిన్న తిరుగులేని మెజారిటీతో గెలిచిన నేడు భయం తప్పడం లేదా? ఒకప్పుడు తమకు తిరుగులేదు అనుకున్న నాయకులకు ఇప్పుడు భవిష్యత్తు అగమ్యగోచరమైంది. భారీ మెజారిటీతో గెలిచామని జబ్బలు చరుచుకున్న నేతలకు ఈసారి టికెట్టు దక్కడమే గగనమైంది. 175 నియోజకవర్గాల్లో అంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీలో పలువురు నేతలు గోడ దూకగా మరికొంతమంది అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి విశాఖలో అరకు, పాడేరు, చోడవరం, అనకాపల్లి నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో విజయబావుటా ఎగరవేసిన వైసీపీకి ఇప్పుడు ఓటమి తప్పేలా లేదన్న చర్చ జరుగుతోంది. ఇందులో ప్రధానంగా ప్రభుత్వ పరిపాలన, ఇన్ఛార్జీల మార్పే కారణమని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఏజెన్సీలో పాడేరు, అరకులో తిరుగులేని మెజారిటీతో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలకు గిరిజనుల నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. బోయా వాల్మీకిని ఎస్టీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్ పెద్ద తలనొప్పిగా మారింది. అరకు అసెంబ్లీ ఇన్ఛార్జిని ఎందుకు మార్చారు? ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన శెట్టి పాల్గొనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందా? ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందలేదా? ఇలాంటి ప్రశ్నలు స్థానిక క్యాడర్లో తీవ్ర అసహనానికి కారణమవుతున్నాయి. ఫాల్గుణ చేసిన తప్పేమిటి? ఆయన్ను ఎందుకు మార్చాల్సి వచ్చింది? అరకు వైసీపీలో మెజారిటీ వర్గం వాదన ఎలా ఉంది? అరకు విజయంపై జగన్కు అనుమానాలు తలెత్తాయా? అందుకే మాస్టర్ ప్లాన్కు తెరతీశారా? శెట్టి పాల్గొన ప్రస్తుతం అరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందని ఆయన విశ్వసించారు. అయితే తాజాగా ఇన్ఛార్జ్ల మార్పు వ్యవహారంతో అరకు వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. లోక్సభ సభ్యురాలిగా ఉన్న గొడ్డేటి మాధవిని అరకు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ప్రకటించడంతో ఒక్కసారిగా అసమ్మతి సెగరేగింది. అరకులోని స్థానిక, సీనియర్ నేతలనే ఇన్ఛార్జీలుగా నియమించాలని, లేని పక్షంలో వైసీపీపై యుద్ధాన్ని ప్రకటిస్తామని నేతలు బహిరంగంగానే చెప్పేశారు. ఎంపీని తెచ్చి అరకులో ఇన్ఛార్జిగా నియమించడం తమను అవమానించినట్లేనని వైసీపీ నేతలు మండిపడ్డారు. గొడ్డేటి మాధవికి వ్యతిరేకంగా లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దు అంటూ అరకు సంతలో పెద్ద ఎత్తున భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. అయితే అరకులో వైసీపీ నేతల్లో కొంతమంది సీక్రెట్గా గొడ్డేటి మాధవికి మద్దతుగా ఉన్నట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దీంతో వైసీపీలో చీలిక మొదలైందని చెప్తున్నారు. అరకు ఎమ్మెల్యే పాల్గొనపై వ్యతిరేకత ఉండడంతో వైసీపీలో కొంతమంది నేతలు ఆయన స్థానంలో టికెట్ పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అరకు నియోజకవర్గంలోని 6 మండలాల్లో అత్యధికంగా కొండదొర సామాజిక వర్గానికి చెందినవారుండగా రెండవ స్థానంలో వాల్మీకి సామాజిక వర్గం ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే వాల్మీకి సామాజిక వర్గానికి చెందినవారు కావడం, పైగా ఆ సామాజిక వర్గానికి చెందిన వారికే వైసీపీలో అనేక పదవులు రావడంతో మిగిలిన సామాజిక వర్గాల వారు పాల్గొనపై వ్యతిరేకత పెంచుకున్నారు. కేవలం వ్యతిరేకత ఆధారంగానే ఇన్ఛార్జిని మార్చారని స్థానిక వైసీపీ నేతలు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈసారి వేరే సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే బాగుండేదన్న ఆలోచన వారిలో ఉంది. కులం వివాదాన్ని ప్రస్తావించలేని వాళ్లే లోకల్, నాన్ లోకల్ అంటూ వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫాల్గుణపై వ్యతిరేకతతో మాధవిని ఇన్ఛార్జిగా పెట్టడం వెనక వేరే కారణం కూడా ఉంది. టీడీపీ కూడా కొండదొర సామాజిక వర్గానికే చెందిన శివేరి దన్నును ఇన్ఛార్జిగా పెట్టింది. దానికి కౌంటర్గానే మాధవిని రంగంలోకి దించారు. అయినా గందరగోళ పరిస్థితి మాత్రం కొనసాగుతోంది. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu KTV Telugu KTV Telugu KTV Telugu Please do subscribe to KTV Telugu.